హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ రుచులు. ఈ రోజుటి వీడియోలో అయితే చాలా టేస్టీ రెసిపీ, చాలా సింపుల్ రెసిపీ చూపిస్తున్నాను. మనం హోటల్కి వెళ్ళినప్పుడు మనకి పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీతో పాటుగా మనకి టమాటా చట్నీ కూడా ఇస్తారు. అది కూడా అల్లం టమాటా చట్నీ అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా ఇది మనకి దోశల్లోకి, ఇడ్లీలోకి, ఆల్ టిఫిన్స్లోకి అండి, గారెలు, పెసరట్టు వేటిలోకైనా సూపర్గా ఉంటుంది. రైస్లోకి కూడా అదిరిపోతుంది. మరి అది ఎలానో చూసేయండి. అల్లం టమాటా చట్నీ తయారు చేసుకోవడానికి ముందుగా నేనైతే అల్లం, టమాటాలు, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అల్లం వచ్చి నేను ఇంత తీసుకున్నానండి. గ్రామ్స్లో చెప్పాలి అంటే 25 గ్రాముల అల్లం తీసుకున్నాను. ఇక టమాటాలు వచ్చి 1/2 కేజీ తీసుకున్నాను. ఇంకా 6 టమాటాలు వచ్చినాయి, మీరు వీడియో క్లిప్పింగ్లో చూస్తున్నారు. కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఒక్కొక్క మిరపకాయలు ఒక్కొక్క కారం ఉంటుంది కాబట్టి నేను అన్నీ ఇన్ని అని ఏం చెప్పట్లేదు. మీ టేస్ట్కి తగ్గట్టు, మీ కారానికి తగ్గట్టు తీసుకోండి. నేనైతే 15 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. తీసుకున్న అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకోవడం వల్ల తొందరగా వేగిపోతుందండి. అల్లం పచ్చివాసన లేకుండా వేగుతుంది. ఇంకా పచ్చిమిరపకాయలు ఇలా ఘాట్లు పెట్టుకుంటున్నాను. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం పచ్చిమిరపకాయలు వేయించుకున్నప్పుడు చిట్లిపోకుండా ఉంటాయన్నమాట. అందుకనేసి తీసుకున్న 1/2 కేజీ టమాటాలని ఇలా పొడుగు ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను. ఈ తొడిమలన్నీ తీసేసి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి టమాటాలు తొందరగా మగ్గిపోతాయండి. ఇలా పొడుగు ముక్కలుగా సన్నగా కట్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు వీటన్నిటిని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వగానే అందులోకి ముందుగా తరిగిన అల్లం ముక్కల్ని, అలానే పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసేసుకొని చక్కగా వేయించేసుకుంటున్నానండి. ఇలా వేయించుకోవడం వల్ల మనకి అల్లం పచ్చివాసన రాకుండా కమ్మదనం అనేది వస్తుంది. మనం అల్లం పచ్చడి తిన్నప్పుడు ఎంత టేస్టీగా ఉంటుందో ఈ అల్లం టమాటా పచ్చడిలో కూడా అల్లం ఫ్లేవర్ అలానే వచ్చి టేస్ట్ బాగుంటుంది. ఇవి వేగిపోగానే వీటన్నిటిని సపరేట్గా ఒక మిక్సీ జార్లోకో ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ ఉంది కదా, మరి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇంకా నేను టోటల్గా అయితే ఇక్కడికి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. అంతే, ఇంకా అంతకు మించి అవసరం లేదు. మరొక 1/2 స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇందులోకి ముందుగా కట్ చేసి పక్కకు పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకొని టమాటాలు మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు, మెత్తపడేంత వరకు కలుపుకుంటూ అడుగంటకుండా వేయించుకోవాలి. ఇందులో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, టమాటాలు మాడినట్లయితే చేదు అనేది వస్తుంది, ఆ పచ్చడి టేస్ట్ కూడా మారిపోతుంది అనమాట. ఇలా టమాటాలు బాగా మెత్తబడడం స్టార్ట్ అయినప్పుడు ఒక 2 రెబ్బలు చింతపండు పెట్టేసుకొని అది కూడా ఇలా కలిపేసుకొని మగ్గ పెట్టుకోవాలి. ఇలా టమాటాలతో పాటు చింతపండు కూడా మెత్తగా గుజ్జులాగా ఉడికిపోతుంది అనమాట. ఇలా అయిపోగానే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలండి. చల్లారిన వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి 1/2 స్పూను జీలకర్ర, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, మీరు కల్లుప్పు వేసుకున్నా పర్లేదు, సాల్ట్ వేసుకున్నా పర్లేదు, వీటిని ఇట్లా మిక్సీ ఆడుకోవాలి. ఈ టమాటా అలానే అల్లం పచ్చడిని ఇలా మెత్తగా మిక్సీ ఆడుకుంటేనే బాగుంటుందండి. బరకగా ఆడితే టేస్ట్ బాగోదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇలా మెత్తగా మిక్సీ ఆడేసి ఇది తీసి బౌల్లోకి పక్కకు పెట్టేసుకోండి. ఇంకా ఇది మీరు తాలింపు లేకుండా తిన్నా బాగుంటుంది, తాలింపు వేసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. ఒక బౌల్లోకి తీసుకోగానే కాస్త కొత్తిమీర తరుగు వేసేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్లో హీట్ అవ్వగానే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, కొంచెం కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ వేసుకొని తాలింపును వేగనివ్వాలి. మీకు ఇష్టమైతే ఇంగువ వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే ఇంగువ వేసుకోవట్లేదు. ఇలా తాలింపు వేగిపోగానే ఈ తాలింపుని ముందుగా మనం పక్కకు పెట్టుకున్న అల్లం టమాటా పచ్చడిలోకి వేసేసుకోవాలి. అంతే అండి, ఇంకా కలిపేసుకుంటుంటే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. టిఫిన్స్లోకి, రైస్లోకి అదిరిపోతుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. అలానే నా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.